లాస్ట్ వీడియోలో మనం బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అనే బుక్ గురించి మాట్లాడుకున్నాం. మన కాన్షియస్ మైండ్ తో సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా రీచ్ అవ్వాలి. జో డిస్పెన్సా చెప్పినట్టుగా మనలో ఉన్న 3 బ్రెయిన్ రూల్స్ ని యూజ్ చేసి మన పాత హ్యాబిట్స్ ని ఎలా బ్రేక్ చేయాలి అనే విషయాలు డీటెయిల్ గా చూసాం. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సబ్ కాన్షియస్ మైండ్ ని రీచ్ అవ్వాలంటే అసలు ముందు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారో తెలియాలి కదా. అంటే ఆటో పైలట్ మోడ్ లో బ్రతుకుతున్నారా, కాన్షియస్నెస్ లో ఉన్నారా లేదా, ఒకవేళ ఉంటే ఏ లెవెల్లో మీరున్నారు, ఎక్కడ స్టక్ అయిపోతున్నారో తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియో. సబ్ కాన్షియస్ మైండ్ ని రీచ్ అవ్వటం ఒక ఎత్తు అయితే అసలు మీరు కాన్షియస్నెస్ లో ఏ లెవెల్లో ఉన్నారనేది తెలుసుకోవటం అంతకంటే ముఖ్యం. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం ఒక మానసిక చట్రంలో చిక్కుకుపోతున్నాం. అందుకే ఈ రోజు వీడియోలో మనం 6 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ మనకి 4 లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటిని కొన్ని ఆర్టికల్స్ 6 or 7 లెవెల్స్ గా డివైడ్ చేసి చెప్తున్నారు. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. కానీ వాటిని తెలుసుకోవటం వల్ల మీకు యూజ్ ఏంటి? ముందుగా బేసిక్ థింగ్ సెల్ఫ్ అవేర్నెస్. మీలో సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. మీరు ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉన్నారో తెలిస్తే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ కోపం, మీ భయాలు వెనక ఉన్న అసలు కారణం ఏంటో మీకు అర్థమవుతుంది. బ్రేకింగ్ ద ప్యాటర్న్. మనం ఎప్పుడు ఒకే రకమైన తప్పులు ఎందుకు చేస్తున్నాం, మన రిలేషన్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, మన లైఫ్ లో ఉన్న ప్యాటర్న్స్, మనల్ని స్టాప్ చేసే ఆ హిడెన్ వాల్స్ ఏంటి అన్న క్లారిటీ రావాలంటే ఈ వీడియో మీకు రోడ్ మ్యాప్ లా యూజ్ అవుతుంది. హై పర్స్పెక్టివ్. కేవలం సర్వైవల్ కోసమో డబ్బు కోసమో పరిగెట్టే స్టేజ్ నుండి మానసిక ప్రశాంతత, క్లారిటీ ఉన్న ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకునేలా చేస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చటమే కాదు, మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. చాలా మంది తమ జీవితంలో ఒక రకమైన కాన్షియస్నెస్ లో బ్రతికేస్తున్నారు. తాము ఒక చట్టంలో చిక్కుకుపోయామన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. రోజులు గడిచే కొద్దీ ఎన్నో ఆలోచనలు, ఎమోషన్స్ మారుతూనే ఉంటాయి. ఎన్నో డెసిషన్స్ తీసుకుంటారు, రిలేషన్స్ ఏర్పడతాయి, తెగిపోతాయి. కానీ వాటి వెనక ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని అదే పాత పద్ధతిలో బ్రతికేలా చేస్తుంది. జనరల్ గా చూడటానికి అన్ని మన సొంత నిర్ణయాల్లాగే పూర్తి అవగాహనతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతా మనమే ఆలోచించి ప్రతిదీ మనం చూస్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. దాదాపు 97% జనాల జీవితం ఒక సైకలాజికల్ కేజ్ లోనే గడిచిపోతుంది. మనిషిగా పుట్టిన మనకి కనపడని ఈ ట్రాప్ ఏంటో తెలుసా? మన కాన్షియస్నెస్. చాలా మందికి మనం అందుకోలేని హై స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లెవెల్స్ ఉన్నాయని తెలియదు. కనీసం అలాంటివి ఉన్నాయని కూడా ఎవరు మనకి చెప్పలేదు. ఒకసారి ఊహించండి, మీరు పెద్ద స్పెక్ట్రమ్ లో చిక్కుకున్నారని మీకు ఇప్పుడు తెలిస్తే, మీ ఈగోస్, లైఫ్ కోసం పడే తపన ఇవేవీ లేని ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉందని మీకు తెలుసా? అక్కడ బాధలుండవు. మీ లైఫ్, ఈ యూనివర్స్ మొత్తంగా మీరు చూసే రియాలిటీయే మీకు కొత్తగా అనిపిస్తుంది. ఆ రియాలిటీని మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మీ జీవితాన్ని శాసించే ఆ లో స్టేట్ నుండి చాలా తక్కువ మంది మాత్రమే చూసిన హార్ట్ సెంటర్డ్, కాస్మిక్, నాన్ డ్యూయల్ అవేర్నెస్ లాంటి 6 ముఖ్యమైన కాన్షియస్నెస్ స్టేట్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది కేవలం ఫిలాసఫీనో లేక పోయట్రీనో లేదా స్టోరీయో కాదు. మీకు తెలియకుండా మీ జీవితాన్ని శాసించేది, మీ జీవితంలో ప్రతి విషయాన్ని నిర్ణయించేది కాన్షియస్నెస్. లెవెల్ 1 సర్వైవల్ కాన్షియస్నెస్. దాదాపు ప్రతి ఒక్కరూ తెలియకుండానే ఈ స్టేజ్ లోనే బ్రతుకుతున్నారు. మానవ ఆలోచన గొప్ప ఫిలాసఫీతో స్టార్ట్ అవ్వలేదు. అది కేవలం సర్వైవల్ కోసం స్టార్ట్ అయింది. ఇది మనలో ఉన్న ఫస్ట్ బేసిక్ లెవెల్. ఇక్కడ మన ఫోకస్ మొత్తం ఆకలి, నొప్పి, బాధ, భయం, కోరికల మీదే ఉంటాయి. ఈ స్టేజ్ లో మన బ్రెయిన్ లో ఉన్న పార్ట్స్ అంటే బ్రెయిన్ స్టెమ్, లింబిక్ సిస్టమ్, ఇవి మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయి. చిన్న ప్రాబ్లం కూడా పెద్ద డేంజర్ లా అనిపిస్తుంది. డేంజర్ ని చూస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది, డబ్బు, స్టేటస్ వెనక ప్రాణం పోయేలా పరిగెడుతుంది. ఇది చాలా చాలా బేసిక్ అండ్ లో స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవన్నీ ప్యూర్ సర్వైవల్ మోడ్ సైన్స్. ఇది చాలా పాత సిస్టమ్ అయినా ఇప్పటికీ కూడా మన లైఫ్ ని సైలెంట్ గా కంట్రోల్ చేస్తుంది. లెవెల్ 2 ఎమోషనల్ కాన్షియస్నెస్. ఈ స్టేజ్ వాళ్ళకి ఓన్లీ ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి. ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళు ప్రపంచాన్ని కోపం, జెలసీ, ఫియర్ అనే లెన్స్ వేసుకొని చూడటం మొదలు పెడతారు. వీళ్ళకి డేంజర్ అంటే ఫిజికల్ థ్రెట్ మాత్రమే కాదు, ఎవరు ఏమనుకున్నారో అన్న భయం, ఫెయిల్ అయితే వాల్యూ తగ్గిపోతుందనే ఇన్సెక్యూరిటీ, ఫ్రెండ్స్ ఆర్ సొసైటీ రిజెక్ట్ చేస్తుందనే టెన్షన్, ఇవన్నీ వాళ్ళ మైండ్ ని కాన్స్టెంట్ గా కంట్రోల్ చేస్తాయి. వీరి ఎమిగ్లా 24/7 థ్రెట్ కోసం స్కాన్ చేస్తూనే ఉంటుంది. ఒక స్మాల్ నెగటివ్ కమెంట్ చూసినా, ఎవరో సీరియస్ గా చూసినా వారి బ్రెయిన్ ఇమీడియట్ గా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు రియాక్ట్ అవుతుంది. వాళ్ళ లైఫ్ లో పెద్దగా రియల్ డేంజర్స్ లేకపోయినా చిన్న విషయాల్ని కూడా
భూతద్దంలో చూస్తారు. దేన్నైనా రియల్ డేంజరస్ లా ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్ ని జనరేట్ చేస్తారు కనుకే వారి బాడీ ఎగ్జాక్ట్ గా రెస్పాండ్ అవుతుంది. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవడం, బాడీ స్టిఫ్ అవడం, థాట్స్ రేస్ అవడం. వీరికి లాజిక్ తో పని ఉండదు, ఓన్లీ ఎమోషనల్ ప్రోగ్రామ్ వీళ్ళలో రన్ అవుతుంది. కోపంతో మాట్లాడడం, భయంతో ఆపర్చునిటీస్ వదిలేయటం, జెలసీతో కంపేర్ చేసుకోవటం, అందరి అప్రూవల్ కోసం రియల్ సెల్ఫ్ ని హైడ్ చేయటం. చాలా మంది లైఫ్ లాంగ్ ఇక్కడే స్టక్ అయిపోతారు. వీరెప్పుడు స్ట్రెస్ లోనే ఉంటారు. వీరి చుట్టూ ఉండే వాళ్ళకి అదే స్ట్రెస్ ని పాస్ చేస్తారు కూడా. అంటే బయటకి సక్సెస్ఫుల్ గా కనిపిస్తారు, కానీ లోపల ఫియర్, ఇన్సెక్యూరిటీ, జెలసీతో ప్రతి రోజు స్ట్రగుల్ అవుతారు. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి జీవితం అంటే అది జస్ట్ రియాక్షన్ మాత్రమే. లెవెల్ 3 రేషనల్ అండ్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్. ఇక్కడ నుండి రియల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఈ లెవెల్ కి రీచ్ అయిన మనిషి కేవలం ఎమోషన్స్ మీద కాకుండా ఆలోచన, లాజిక్ బేస్ చేసుకొని బ్రతకటం నేర్చుకుంటాడు. సైన్స్, టెక్నాలజీ, మీడియా, ఇంజనీరింగ్ సిస్టమ్ ఇవన్నీ ఈ లెవెల్ నుంచే వచ్చాయి. ఇక్కడ మనిషి ఓన్లీ ఫీల్ అవ్వటం ఒక్కటే కాదు, థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీరు లోకాన్ని అనలైజ్ చేస్తారు, డేటాని కలెక్ట్ చేస్తారు, కంపేర్ చేయటం, రైట్, రాంగ్, సక్సెస్, ఫెయిల్యూర్, లాజిక్, ఎమోషన్ ఇలా కేటగిరీస్ గా డివైడ్ చేసి చూస్తారు. ఈ స్టేజ్ లో మైండ్ షేప్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం, బిలీఫ్స్ ని క్వశ్చన్ చేయటం స్టార్ట్ అవుతుంది. దేన్నైనా బ్లైండ్ గా ఫాలో అవటం తగ్గిపోతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఈ స్టేజ్ లోకి అడుగు పెట్టారని అర్థం. ఎందుకంటే ప్రశ్నలు అడగటం, వై అనే ఆలోచన రావటం, పై సమాధానాలతో సాటిస్ఫై అవ్వకపోవటం ఇవన్నీ ఈ లెవెల్లో ఉన్న సైన్స్. కానీ ఇక్కడ కూడా ఒక హిడెన్ ట్రాప్ ఉంది. అదే ఇంటెలెక్ట్ ఈగో. నా లాజిక్ కరెక్ట్, నా థింకింగ్ ఏ బెటర్, ఫ్యాక్ట్స్ నాకు బాగా తెలుసు అని మాక్సిమం నమ్మటం మొదలు పెడతారు. స్లోగా ఎమోషన్స్ ని, ఇంట్యూషన్ ని, కనెక్షన్స్ ని లోగా చూడటం స్టార్ట్ చేస్తారు. లాజిక్ చాలా పవర్ఫుల్, కానీ అది ప్రతి ప్రశ్నకి ఆన్సర్ కాదు. డెత్ అంటే ఏంటి, మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ప్రేమని ఎందుకు కంట్రోల్ చేయం, సుఖం పర్మనెంట్ ఎందుకు కాదు, ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర వీరి మైండ్ అనాలిసిస్ మోడ్ లో ఆగిపోతుంది. డేటా, ఫార్ములా, ప్రూఫ్ ఇవేవి లేక ఈ స్టేజ్ లో చాలా మంది ఆగిపోతారు. స్మార్ట్ గా కనిపిస్తారు, సక్సెస్ఫుల్ గా కనిపిస్తారు, కానీ వీరిలో ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది ఉంటుంది. వీరికి లైఫ్ అంటే ఏంటి అనే ఎక్స్ప్లెనేషన్ దగ్గర ఆగిపోతారు. బట్ ఈ స్టేజ్ కి లైఫ్ అంటే కంప్లీట్ గా అర్థం కాదు. హార్ట్ సెంటర్డ్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే లాజిక్ జీవితంలో అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతుందో అప్పుడు అవేర్నెస్ మైండ్ నుండి హార్ట్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ స్టేజ్ కి రీచ్ అయిన వాళ్ళు మొదటిసారి ఎంపతిని చూడటం మొదలు పెడతారు. ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయటం స్లోగా ఆగిపోతుంది. అర్థం చేసుకోవటం స్టార్ట్ చేస్తారు. మనమందరం సపరేట్ కాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా ఏదైనా చేశారు అంటే దాని వెనక ఏదో విషయం దాగుంటుంది అని ఆలోచించి ఎవరిని జడ్జ్ చేయని స్టేజ్ కి రీచ్ అవుతారు. సక్సెస్ అంటే కేవలం నేను మాత్రమే ముందుకు వెళ్లాలనే ఆలోచన పోయి నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా బ్రతకాలి, బాగుండాలి అన్న క్లారిటీ వస్తుంది. ఈ స్టేజ్ లో కనెక్షన్ ఇంపార్టెంట్ అవుతుంది. కాంపిటీషన్ తగ్గిపోతుంది, కంపారిజన్ డిజాల్వ్ అవుతుంది. ఈ లెవెల్ ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఒక స్ట్రేంజ్ బట్ పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. నో కంప్లైంట్స్, నో టైర్డ్నెస్, నో మెంటల్ స్ట్రెస్, ఆల్వేస్ లో వాయిస్, రిలాక్స్డ్ మైండ్. స్లోగా లైఫ్ ని ఫీల్ అవ్వటం మొదలు పెడతారు. లెవెల్ 5 కాస్మిక్ కాన్షియస్నెస్. ఇది చాలా రేర్ స్టేజ్. ఈ లెవెల్ ని అతి తక్కువ మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇక్కడ నేను అనే ఫీలింగ్ స్లోగా పోతుంది. నేను వర్సెస్ ప్రపంచం అనే సపరేషన్ ఆల్మోస్ట్ ఉండదు. అన్ని ఒకటే, అంతా ఒకటే అనే భావం కలుగుతుంది. నేను ప్రపంచంలో ఉన్నాను, ప్రపంచంలో నేను ఒక భాగం అని కాకుండా నేనే ప్రపంచం అనే ఫీలింగ్ వీరిలో మొదలవుతుంది. ఈ స్టేజ్ లో డీప్ పీస్ ఉంటుంది. రీజన్ ఉండదు, కాజ్ ఉండదు, జస్ట్ కామ్నెస్. కనెక్షన్ కి లిమిట్స్ ఉండవు. వీరు ఎవరితోనైనా, దేనితోనైనా, నేచర్ తోనైనా ఒక సైలెంట్ బాండింగ్ క్రియేట్ చేసుకుంటారు. సైన్స్ కూడా ఇది అబ్జర్వ్ చేసింది. ఈ స్టేజ్ ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేస్తే ఈగో రిలేటెడ్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ సైలెంట్ గా ఉన్నట్టు నోటీస్ చేశారు. వీరికి ఆల్మోస్ట్ టైం స్లో అయిపోయినట్టుగా అనిపిస్తుంది. పాస్ట్, ఫ్యూచర్ కన్నా ప్రెసెంట్ మూమెంట్ మాత్రమే క్లియర్ గా కనిపిస్తుంది. ఈ స్టేజ్ లో లైఫ్ ని కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం పోతుంది. లైఫ్ తో ఫ్లో అవటం స్టార్ట్ చేస్తారు. మీరు గనక ప్రెసెంట్ ఈ స్టేట్ లో ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా కమెంట్ చేయండి. లెవెల్ 6 నాన్ డ్యూయల్ కాన్షియస్నెస్. ఇది లాస్ట్ స్టేజ్. ఇక్కడ చూస్తున్న వాడు చూసే విషయం రెండు ఒక్కటే అనిపిస్తుంది. నేను అనే ఫీలింగ్ కూడా ఒక ఆలోచన మాత్రమే అని తెలుస్తుంది. ఏది నిజం కాదన్న క్లారిటీ వస్తుంది. ఈ స్టేజ్ మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఇక్కడ పదాలకి, భాషకి అవసరం ఉండదు. నేను, మీరు, లోపల, బయట, మనం, ప్రపంచం ఈ డిఫరెన్సెస్ ఏవి గుర్తుండవు. ఈ స్టేజ్ అర్థమయ్యాక లైఫ్ లో పాత స్ట్రగుల్స్, సర్వైవల్ టెన్షన్, స్టేటస్ ని చేజ్ చేయడం ఇవన్నీ వేస్ట్ అనిపిస్తాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం
అవసరం లేదు, ఏది నచ్చినట్టుగా జరగాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ తమ దగ్గర ఉన్నదాన్ని గుర్తించటం, అది ఉన్నందుకు కృతజ్ఞతా భావంతో ఉండటం తప్ప ఇంకో ఆలోచన కోరిక వీరిలో ఉండదు. జీవితాన్ని సాల్వ్ చేయాలన్న తపన పోతుంది. జస్ట్ బ్రతకాలి, జీవించాలి, ప్రతి శ్వాసని అనుభవిస్తే చాలు అనిపిస్తుంది. అయితే చివరగా మీకు విషయం చెప్పాలి. మార్పు అనేది పర్మనెంట్ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఒక హయ్యర్ స్టేట్ ని రీచ్ అయ్యాక ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం అనుకోకండి. మెడిటేషన్ వల్ల, ఒక డీప్ ఎక్స్పీరియన్స్ వల్ల కొన్నిసార్లు హై లెవెల్ అవేర్నెస్ ని మనలో ఎంతో మంది రుచి చూసే ఉంటాం. కానీ నెక్స్ట్ డే మళ్ళీ బిల్స్, వర్క్, ఫ్యామిలీ ఇష్యూస్, ఆర్గ్యుమెంట్స్, స్ట్రెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఇది నార్మల్, దానిలో ఎలాంటి తప్పు లేదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒక స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ రాగానే నేను జ్ఞానిని అని అనుకోవటమే మిస్టేక్. దీన్నే స్పిరిచువల్ బయాస్ అంటారు. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయటం స్పిరిచువల్ ట్యాగ్స్ తో ఎస్కేప్ అవుట్. కానీ హయ్యర్ స్టేజ్ ని చూసిన, మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత కూడా సైలెంట్ గా లోపల అదే అవేర్నెస్ ని మెయింటైన్ చేస్తూ మామూలు మనుషుల మధ్య బ్రతకగలగాలి. అండ్ చివరిగా గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం, కాన్షియస్నెస్ ని ఎప్పుడు ఒక డెస్టినేషన్ లా చూడకండి. అది ఒక కంటిన్యూస్ జర్నీ. మనం ఎప్పుడు ఒకే లెవెల్లో ఫిక్స్ అయిపోవాలి అనుకోవద్దు. పరిస్థితులు, చుట్టూ ఉండే మనుషుల వల్ల మనం ఎదుగుతాం, మళ్ళీ కిందకు వస్తాం, మళ్ళీ మనల్ని కొత్తగా తెలుసుకుంటాం. నిజమైన ప్రోగ్రెస్ ఏంటి అంటే, మీరు ఎంత హై లెవెల్ కి రీచ్ అయ్యారో కాదు, కిందకి వచ్చిన ప్రతిసారి మీ లోపాల్ని, భయాల్ని, ఎమోషన్స్ ని ఎంత కాన్షియస్ తో, ఎంత ప్రేమతో యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇలా చేస్తే స్లోగా మీకు తెలియకుండా మీ లైఫ్ లో ఉన్న వాల్స్, బ్యారియర్స్ అన్ని మెల్ట్ అయిపోతాయి. మనం ఇక్కడికి వచ్చింది కేవలం సర్వైవ్ అవ్వటం కోసం కాదు, రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయటానికి. ఈ జర్నీలో మీరు ఒంటరి కాదు. మీరు వెతుకుతున్న నిజాల కోసం, సమాధానాల కోసం యూనివర్స్ తో పాటు నా ఛానల్ మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు ఓపెన్ గా ఉంటుంది. మీ థాట్స్, ఎక్స్పీరియన్సెస్ కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే కాన్షియస్.